8th సెంచరీలో ఆది శంకరాచార్యుల వారు ఇక్కడే మహాసమాధి పొందారు అనే నమ్మకం. 12th సెంచరీకి వచ్చేసరికి ఇది మహా ప్రధాన పుణ్యక్షేత్రంగా పేరు పొందింది. కేదార్నాథ్ ఆలయానికి ఉన్న హిస్టరీ ఏంటంటే ఇక్కడ గ్లూ గానీ సిమెంట్ గానీ ఏది యూజ్ చేయలేదు. జస్ట్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో ఈ టెంపుల్ ని కట్టారు. అవి అక్కడ లోకల్ హిమాలయన్ రాక్స్, మాసివ్ గ్రే స్టోన్స్ తో కట్టారు. సో ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్, స్నోఫాల్ ఇలాంటి సిచ్యువేషన్ అయినా కూడా తట్టుకుని నిలబడింది. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేస్తారు. ఎందుకంటే వాతావరణం అనేది బాగా చలిగా ఉంటుంది. అండ్ గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ కు 16 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది. ఆ టైంలో ఆ దారి మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది, వెళ్ళడానికి సాధ్యం కాదు. అలాగే ఈ టైంలో కేదార్నాథ్ లో ఉన్న ఉత్సవ విగ్రహాన్ని ఊకీమఠ్ లోని ఓంకారేశ్వర టెంపుల్ కి తీసుకువెళ్తారు.